ఏంట్రా మళ్ళీ కోకిందే? కాదురా, దీని హై వోల్టేజ్ ని తట్టుకోలేకపోతున్నా. ఓ అదే, ఇన్నాళ్ళు కరెంట్ లేదు అన్నావు. తీరా కరెంట్ వచ్చాక పవర్ కట్ అంటే ఎలా వెళ్ళిపోతుంది. ఒకప్పుడు నువ్వు వచ్చినందుకు మేము చాలా బాధపడ్డాం, ఈ పిల్లేంటి ఇలా తగులుకుందని. కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతుంటే చాలా బాధేస్తుంది. అంతే బాబు, ముందు వచ్చిన కరెంట్ కన్నా తర్వాత వచ్చిన జనరేటర్ ఇంట్రెస్ట్ అని. డోంట్ వరీ, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నీ కోసం మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎవర్రా? ఎవరా నువ్వు? అదా ఏమైంది? గాల్లో ఎగిరెగిరి తంతోంది. మీ అమ్మ పూనిందే, నోర్మస్కా. మేడం ఏమండి? లేకండి మేడం, లేకండి. ఓకేగా అండి? ఏమైంది? వీళ్ళందరినీ ఎవరు చంపారు? అమ్మో, చంద్రముఖి కజిన్ సిస్టర్ లా చేయాల్సింది చేసి ఇప్పుడు ఏమైందని అడుగుతున్నావు అమ్మా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? మాకు పిచ్చెక్కి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఇదిగో నువ్వు పని చేయి, నువ్వు లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకోనరా, మనం ఓ చోటుకి వెళ్దాం. ఎక్కడికి? నీ చెప్తాక నువ్వు లోపలికి వెళ్ళి మార్చుకోనరా. వెళ్ళు. బయటికి వెళ్దాం ఉన్నావు, మామూలుది కాదురా. అది తెలుసుకోవడానికే భూత ప్రేత పిశాచ భేతాళ ఓ మంత్రగత్తె దగ్గర తీసుకెళ్ళి. ఆ నాగు పగతో రగులుతోంది, వాళ్ళిద్దరిని చంపినట్టు మిమ్మల్ని చంపుతుంది. వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. ఆగండ్రా. ఏయ్, ఈ తాయెత్తు కట్టుకోండి, ఆ సర్పం మీ దరి చేరదు. నాకక్కర్లేదు. కట్టుకోరా సొంఠ, లేదంటే చస్తావు. క్షమించమ్మా, పాముల వల్ల నాకేం కాకూడదని నా బాడీకి పాయిజన్ అలవాటు చేశాను. ఆ నాగు నుంచి నీకు ముప్పు లేదురా. మొత్తం రాళ్లతో కట్టారు కదా. అరే భలే కనిపెట్టావే. పద, నువ్వు పదమ్మా. ఓం హ్రైం క్రీం ఫట్ ఫట్. డేవిడ్, నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను. ఎవరు కనపడరే అమ్మా? అమ్మా, మీ శక్తి తెలిసి మిమ్మల్ని కలుద్దామని వచ్చాం. అసలు పనేమిటంటే తెలుసురా. ఈ కన్య శరీరంలోకి ఆమెకే తెలియకుండా ఒక సర్పం ఆవహించి మీ కళ్ళ ముందే కొందరి ప్రాణాల్ని బలి తీసుకుంది. ఆ సర్పాన్ని మీరు కూడా చూశారు కదూ? రావే బాలిక, ఇది గరుడ పక్షి కాలి గోరుతో మంత్రించి చేసిన తాయెత్తు, మహాశక్తివంతమైనది. ఇది నీ దేహంపై ఉండగా ఆ సర్పం నీ దరిదాపులకు రాలేదు, నిన్ను ఆవహించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తాయెత్తు నీ శరీరం నుండి తీయరాదు.
ఈ తాయి తొలగిస్తే తోలు తెగేది మాకే తల్లి. అమ్మా ఎందుకైనా మంచిది ఆ గరుడు పక్షి ఏకతోనో తోకతోనో చేసిన తాయిత్తుంటే ఇవ్వండి మొలతాడు కట్టుకుంటాం. అర్భకుల్లారా, ఈ స్థావరం చుట్టూ గరుడ రేఖ గీసి తినిరా. ఆ రేఖ దాటి నాగు లోపలికి రాలేదురా. వచ్చే పౌర్ణమిలోగా దాన్ని మంత్ర దిగ్బంధనం చేస్తాను. అందాక మీరు బ్రతికుండాలంటే మీరు ఇక్కడే నా అధీనంలోనే ఉండండి. అదే మీకు రక్ష. ఉంటాను తల్లి, లేకపోతే ఈ పౌను పక్కలో పెట్టుకుని మేము అడిగిపోతాం. ఇక్కడే ఉంటాం అమ్మా. ఇక్కడ ఉంటాం. ఎవరిది సిగ్నల్ ఇచ్చింది ఇంకా రావట్లేదు? అన్నా ఎవరు ఎవరు నేనే అన్నా ఎవరు అన్నా, ఆ కర్జర్ని డేవిడ్ని ఇద్దరిని నమ్మొద్దన్నా. వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారన్నా. నిన్ను కూడా చంపేసి ఆ 2 నాగమణుల్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారన్నా. జాగ్రత్త అన్నా, జాగ్రత్త. నంబోద్రి నన్ను గుర్తుపట్టావా నంబోద్రి? నంబోద్రి, ఆ నాగకన్యని నీ మంత్రశక్తితో బంధించి దాని మణిని తీయడం నీ వంతు. ఆ మాంత్రికురాలు కర్జరిని, నా పార్ట్నర్ డేవిడ్ని నేను మట్టిలో కలిపేస్తా. ఒకే షాట్కి 2 birds. అప్పుడు ఆ 2 మణులు మన సొంతం అవుతాయి. ఏమంటావు? మీరు చంపింది ఒక పురుష సర్పాన్ని. తన తోడును పోగొట్టుకున్న ఆడనాగు మీ పాలిట కాలనాగై బుసులు కొడుతుంది. ఉసురు తీయాలని పడగ విసురుతోంది. ఆ నాగును పట్టి బంధించడం అంటే అంత తేలికైన పని కాదు. సరే సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఆ నాగును పట్టడం అసాధ్యం అంటావా? నమ్మి నంబూద్రి దగ్గరికి వచ్చిన వాళ్ళెవ్వరూ నట్టేట మునగలేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యడమే ఈ నంబూద్రి ప్రత్యేకత. రాబోయే అమావాస్యకి 15 విఘడియల కాలం ఆ నాగు శక్తులన్నీ ఉడిగి కళ్ళు కనిపించని స్థితిలో ఉంటుంది. అదే అదనుగా నాగును పట్టుకుంటాను. పట్టి తీరుతాను. మనం పట్టుకోవడానికో పట్టుబట్టి చంపడానికో ఆ నాగిని అక్కడికి రావాలి కదా. జై రుద్రాణి రుద్రనేత్రిని. గట్టి మాటలు తప్ప ఒట్టి మాటలు చెప్పడి నంబూద్రి. వచ్చే అమావాస్యకి ఆ నాగిని వస్తుంది. ఆ పురుష సర్పానికి ఉత్తర క్రియలు జరగలేదు కాబట్టి ఆ నాగిని రావాలి, వచ్చి తీరాలి.